వేదవతి అయితే సాగర్‌ని అయితే మీరిద్దరూ ఎందుకు దూరంగా ఉన్నారా అని చెప్పేసి అడగానే, సాగర్ అయితే అన్నయ్యకి పెళ్లి కాకుండా మేము పెళ్లి చేసుకొని తప్పు చేసాం. ఇప్పుడు పిల్లలు కూడా కంటే అన్నయ్య పెళ్ళికి ఇబ్బంది అవుతుందమ్మా. అన్నయ్య బాధపడతాడని చెప్పేసి మేమిద్దరం దూరంగా ఉంటున్నాం అని చెప్పేసి నిజాన్ని చెప్పడంతో ఇక వేదవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఇక వీళ్ళిద్దరి డిస్కషన్ మొత్తం అయితే రామరాజు అయితే ఆయన వింటాడనమాట. ఇక అప్పుడే వేదవతి రామరాజుని చూసి రామరాజు దగ్గరికి అయితే వచ్చేసి, మన కోడలు బంగారం కదండి, మన కుటుంబం గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో చూశారు కదండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బోలెడన్ని ఆశలు కోరికలు ఉంటాయి. కానీ పెద్దోడి పెళ్లి గురించి ఆలోచించి వాళ్ళ శోభనాన్ని వాయిదా వేసుకున్నారంటే, వయసులో చిన్నదైనా సరే నర్మద ఎంత గొప్పగా ఆలోచించిందో కదండి. ఈ ఇంటిని చక్కదిద్దే కోడలు వచ్చింది. రేపు పెద్దోడికి కూడా పెళ్ళి అయితే ఈ ఇంట్లో సంతోషమే ఉంటుందండి అని చెప్పేసి వేదవతి అయితే చాలా హ్యాపీగా చెప్తూ ఉండగానే అది మొత్తం విన్న రామరాజు అయితే, ఆ సంతోషాన్ని చెడగొట్టడానికి నీ ముద్దులు కొడుకున్నాడు కదా అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఒక్కసారిగా వేదవతి అయితే మొహం మార్చుకుంటుంది. ఎందుకండి ఎప్పుడు వాడిని అర్థం చేసుకోరు, ఎందుకు అలా తిడతారు అనగానే, వాడు చేస్తుంది అదే కదా, ఆ రోజు నడిపోడిని తీసుకెళ్ళి పెళ్లి చేసింది వాడే కదా అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుంటే అన్నయ్య బాధను చూడలేక అలా చేశాడండి అని చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట. వాడికి అన్నయ్య బాధ మాత్రమే కనిపించింది, అంతేగాని ప్రేమ పెళ్లి చేసుకోనని నాకు ఇచ్చిన మాట మాత్రం గుర్తులేదా? నడిపోడు ప్రేమించినా కూడా నా మాటను కాదని పెళ్లి చేసుకునేవాడు కాదు, కానీ వీడి వల్లే వాడు పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. చిన్నోడు ఆ పని చేయడం వల్లే కదండి మంచి అమ్మాయి మన ఇంటికి కోడలుగా వచ్చింది అని చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట. వాడిని వెనకేసుకొని రాకు, వాళ్ళకి పెళ్లి చేయడం తప్పే. పెద్దోడు నా మాటను కాదనడు. నడుపొడికి నేనంటే భయం ఉంది, కానీ నీ చిన్న కొడుక్కి నేనంటే లెక్కే లేకుండా పోయింది. వాడు నా కడుపున చెడబుట్టాడని చెప్పేసి తిడుతూ ఉంటాడనమాట రామరాజు. ఇక తర్వాత సీన్‌లో ప్రేమ అయితే కాఫీ షాప్‌లో పార్ట్ టైమ్ జాబ్‌గా చేస్తూ ఉంటుందనమాట. ఇక అదే షాప్‌కి అయితే భద్రావతి వాళ్ళ అమ్మా, నాన్న అయితే వస్తారనమాట. ఇక ప్రేమ అటు తిరిగైతే ఉండగానే, "అమ్మాయి కాఫీ తీసుకొని రా" అని చెప్పేసి భద్రావతి వాళ్ళైతే అంటారనమాట. ఇక ప్రేమ ఇటు తిరిగి చూసేసరికి ఒక్కసారిగా భద్రావతి ప్రేమ వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. "ప్రేమ ఏంటమ్మా ఇది? ఏవండీ మన అమ్మాయి అండి ఎంగిలి ప్లేట్లు తీస్తుందండి. ఎంత అపురూపంగా పెంచుకున్నాం. చివరికి ఇలాంటి గతి పట్టింది ఏంటండి" అని చెప్పేసి ప్రేమను పట్టుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట ప్రేమ వాళ్ళ అమ్మ రేవతి. అయితే ఎవరిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుందన్నమాట ప్రేమ. ఇక భద్రావతికి అయితే చాలా కోపం వస్తుందన్నమాట. ఇక ప్రేమ అయితే చాటుకు వెళ్ళి ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇంకెంతలోనే అక్కడున్న ఓనర్ అయితే వచ్చేసి, "ఏమ్మా పని చేయకుండా ఏం చేస్తున్నావు? అక్కడ జాబ్ కావాలన్నప్పుడు మాత్రం కాళ్ళ వేళ్ళ పడతారు, తీరా పని ఇచ్చాక పని దొంగలు అవుతారు" అని చెప్పేసి ప్రేమనైతే తిడతాడనమాట. ఇక ఆ మాటతో భద్రావతికి అయితే ఇంకా కోపం ఎక్కువ వస్తుందనమాట. ఇక భద్రావతి అయితే బాగా ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. నా మేనకోడలికి ఎలాంటి దుస్థితి వచ్చిందని చెప్పేసి బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇక సేనాపతి అయితే, నా కూతురిని మహారాణిలో పెంచుకున్నాను, అలాంటి నా కూతురికి ఎలాంటి గతి పట్టింది, ఇదంతా రామరాజు గడి వల్ల అని చెప్పేసి అంటాడనమాట. పదరా సేన అంటూ ఆవేశంగా రామరాజు ఇంటికి అయితే బయలుదేరుతుంది అనమాట భద్రావతి. ఇక ప్రేమ వచ్చే వరకు ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో విశ్వ వచ్చి, "ఏమైంది ఇంటి బయట నిలబడ్డారేంటి" అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంతలో ప్రేమ డ్యూటీ పూర్తి చేసుకొని ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట. ఇక ప్రేమ అయితే వాళ్ళని చూసి పట్టించుకోకుండా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక వెంటనే భద్రావతి, "ఏయ్ ఆగు, రేయ్ రామరాజు బయటికి రారా" అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. ఇక రామరాజు ఫ్యామిలీ మొత్తం వచ్చి, "ఎందుకు అరుస్తున్నావు? మళ్ళీ గొడవ పట్టడానికి ఏం కారణం దొరికిందని" చెప్పేసి అడుగుతాడనమాట. "రేయ్ ముందు నా మేనకోడలు ఎక్కడి నుంచి వస్తుందో అడగరా రామరాజు" అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట భద్రావతి. ఇక వేదవతి అయితే, "అమ్మ ప్రేమ ఏమైంది? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు" అని చెప్పేసి అడుగుతుంది. ఇంకెంతలో ధీరజ్ అయితే వస్తాడనమాట. ఇక ప్రేమను చూసి ఇంక ఏం చెప్తుందా ఏంటి అని బాగా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటాడు. ఈ నిజం మొత్తం తెలిసిపోతే ఇవాళ ఏం జరుగుతుంది ఏమని కంగారు పడుతూ ఉంటాడనమాట. ఇక వెంటనే వేదవతి అడుగుతుంది, "నిన్నే ప్రేమ, చెప్పు ఎక్కడి నుంచి వస్తున్నా" అని చెప్పేసి అనగానే, "కాఫీ షాప్లో వెయిటర్గా జాబ్లో జాయిన్ అయ్యాను" అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక ఆ మాటతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇక వేదవతి మాత్రం, "కాఫీ షాప్లో పనిచేయాల్సిన కర్మ నీకేంటి" అని చెప్పేసి అడుగుతుంది. ఇక భద్రావతి అయితే, "ఏయ్ ఆపవే నీ నాటకాలు, నీ మొగుడే నా మేనకోడలతో కాఫీ షాప్లో పని చేస్తున్నాడు" అని చెప్పేసి అంటదనమాట. ఇక వెంటనే రామరాజు, "భద్రావతి ఏం మాట్లాడుతున్నావు? నేను కాఫీ షాప్లో పని చేయించడం ఏంటి" అని చెప్పేసి అంటాడనమాట. "అవునురా నువ్వే నా మేనకోడలతో కాఫీ షాప్లో పని చేస్తున్నావు" అని చెప్పేసి భద్రావతి అంటదనమాట. "లేదత్తా నా అంతట నేనే జాబ్లో జాయిన్ అయ్యాను, ఈ విషయం మావయ్య గారికి తెలీదు, ఆయన మాటలు అనొద్దు, దయచేసి అర్థం చేసుకోండి అత్త" అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. "ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు ఈ ఇంటికి యువరాణివి,
మన కింద ఎంతమంది పనిచేస్తుంటారు? అలాంటిది నువ్వు కాఫీ షాప్‌లో పనిచేయడం ఏంటే? ఇంతకంటే బాధ ఇంకోటి ఉంటుందా? అని చెప్పేసి ఏడుస్తూ ఉంటదనమాట భద్రావతి. ఇక ప్రేమ వాళ్ళ అమ్మానాన్నలు కూడా కూతురిని చూసి ఏడుస్తూ ఉంటారు. కాఫీ షాప్‌లో నువ్వు ఎంగిలి ప్లేట్లు తీస్తుంటే ఇక మా గుండెలు పగిలిపోతున్నాయి. నిన్ను ఇలా చూస్తూ ఎలా బ్రతకగలం? నీకెందుకమ్మా ఈ కర్మ? మన ఇంటికి వచ్చేయి అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. అయినా కానీ ప్రేమ మాత్రం వాళ్ళ మాటలైతే వినదనమాట. నేను ఇది నా ఇష్టంతో ఎంచుకున్న జీవితం. నన్ను ఇలాగే ఉండనివ్వండి. ఇలాగే బ్రతకనివ్వండి. నా కోసం మీరు బాధపడి నన్ను బాధ పెట్టొద్దు. నాకు సంబంధించిన ప్రతి విషయానికి మావయ్యని నిందించవద్దు. నా గురించి మీరు ఆయన్ని పెట్టిన ఇబ్బందులు, అవమానాలు చాలు. వాటన్నిటిని ఇంతటితో ఆపేయండి ప్లీజ్ అని చెప్పేసి దండం పెడతదనమాట ప్రేమ. ఇక భద్రావతి అయితే ఏడుస్తూ మార్చేశార్రా, వీళ్ళు నిన్ను మాయ మాటలతో మార్చేశారు. ఒరేయ్ రామరాజు, నీకు కుట్ర ఏంటో అర్థమైంది. మాపై పగ తీర్చుకోవడం కోసమే నా మేనకోడలతో ఆ పని చేయిస్తున్నావు అని చెప్పేసి అంటదనమాట.